అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. వాడు ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పండు మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకూర వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇది లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం, మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదేం వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. పాండు, నువ్వు వద్దని చెప్పడం న్యాయమేరా. కొంచెం పొయ్యిరానా? రే, నువ్వు మత్తులో మాట్లాడలేదు, కావాలనే మాట్లాడావు కదా, అందుకేరా నేను దూరంగా ఉంచేది. రే బాను, ఆ నీలా దగ్గరికి వెళ్ళావుగా, ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఏంటలా చూస్తున్నాడు? ఏం జరగలేదనుకుంటా. అల్లుడు, ఆ అమ్మాయి నీకు తగిన అమ్మాయి కాదురా. నువ్వు ఆ పిల్లని మర్చిపో. బాను, ఒక్కోసారి లెక్క తప్పైపోతుందరా. ఆమెను మర్చిపోవడానికి ఒక మందు చెప్పనా? మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్ళి పడుకొని మ్యాటర్ ముగించాయి. అప్పుడు లవ్ని మర్చిపోతావు, నువ్వు బాగుపడతావు. రే, నీలా శరీరానికి ఆశపడేవాడిని కాదు నేను. నాకు మనసు ముఖ్యం. అది నీకెక్కడ అర్థమవుతుంది? రే అల్లుడు, అల్లుడు, రే ఆ సిగరెట్ ఇవ్వు. వాడు కొట్టెళ్తుంటే చూస్తూ కూర్చున్నా. చెప్పుతో కొట్టేది సంతోషించు. వాడు నేను కొట్టుండాల్సింది. కళ్ళకి ఎక్కువగా రేకు మంటెడతాయి, కళ్ళకి తగలకుండా రాసుకో. ఏం చేసేది, ఇదే ఫ్రీగా దొరుకుతుంది, ఇది వేసుకున్నా మంట పుడుతుంది. సినిమాకి వెళ్దామా? దాను అక్క, ఓ సంచి మార్కెట్కి వెళ్ళాలి. నా సంచి పాతైపోయింది, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏంటక్క జోకులా? ఏంటే పగలే తయారవుతున్నారు?
ఏంటి పగలే డ్యూటీయా? అవును, పార్టీకి పెదాలు ఎర్రగా ఉండాలట, అప్పుడే మూడొస్తుందంట. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారుగా, మన పరిస్థితికి లిప్స్టిక్లు కొనుక్కోగలవా? అందుకే ఈ సిగరెట్ అట్ట మీద ఉండే రంగుని రుద్దుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి దగ్గర కమిషన్ కొట్టేద్దాం. ఏ ధనం, నీ పార్టీ రెడీగా ఉన్నారు, బయలుదేరు. బయలుదేరాను భరణి. చూడు, తీసుకున్న డబ్బులు సగం నాకు వచ్చేయాలా. ఏంటి అర్థమైందా? ఎందుకు? వాడు నన్ను గిల్లుకుంటున్నాడు, నేను డబ్బులు తీసుకుంటున్నాను. నేనెందుకు నీకు సగం డబ్బులు ఇవ్వాలి? బాగా అడగక. కోళ్ళు అమ్మడం నుండి ఒళ్ళు అమ్మడం వరకు అన్నిటికీ బ్రోకర్ కావాలమ్మా. నాకు రావాల్సింది రాలేదనుకో, ఆ తర్వాత ఈ వృత్తి చెయ్యలేరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? అందరికి ఏడు సుమారు పుకారు పుట్టించి మీ దుకాణాన్ని మూయించేస్తా. డబ్బుతో బతుకుతూ మా గురించి చులకనగా మాట్లాడతావా? అమ్మా, డబ్బులొద్దు కానీ ఉడుం పట్టొద్దులే. ఇక నేను దేనికి పనికిరానే. పోరా, బతికిపోయావు. దేవుడా, కాపాడాలరా. ఏమండి కూడా అవ్వట్లేదండి. నువ్వు వెళ్ళు. పన్నా. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటే నన్ను పిలుస్తున్నాడు? నువ్వెప్పుడు తన కోసమే వస్తుంటావు, ఈ రోజేంటి నా మీద ఆశపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు. నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్ గా కూర్చున్నావు. అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంతా శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి, తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా. పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆ అమ్మాయి ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్కన నించుంది ఆ అమ్మాయే. ఎవరు? నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది. అవును, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావా? హైవేలో రెడ్ లైట్, తప్పు, టార్చ్ లైట్ అని హెడ్లైన్ వేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? కాదు, నేను పత్రికా విలేకరిని కాదు. వీళ్ళు పని మానేసి కబుర్లు చెప్పుకుంటానేంటి? ఏంటి కవిత, అయిపోయిందా? ఇంకా మొదలే కాలేదు. ఏ వచ్చినతనికి నీలా ఎందుకు ఈ పనికొచ్చిందో తెలియాలట. చినిగిందిలే. ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడు, అతను నిన్నే వెతుకుతున్నాడు. నువ్వే వెళ్ళి ఫైన్ కట్టేసావు అనుకో, నిన్ను అసలు వెతకడు. లేదంటే లాకప్ లో వేసి లాఠీతో ఆడుకుంటాడు. ముందు వెళ్ళి ఫైన్ కట్టు. వెళ్ళు.